హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ 5th సెమ్ తెలుగు వచన కవిత అనే లెసన్ క్లియర్గా చూద్దాము. వచన కవితను ఇంగ్లీష్లో ఫ్రీ వర్స్ అంటారు. వచన కవితకు నిర్వచనం చెప్పాలంటే ఫ్రీ వర్స్ అనే పదానికి సమానమైన అర్థంలో వచన కవిత అని పిలుస్తున్నాం. ఇంగ్లీష్ పదానికి అనువాదంగా వచన పద్యం, వచన గేయం, వచన గీతం, ముక్త చందం, స్వచ్ఛంద కవిత ఇలా ఎన్నో పేర్లు ఎంతో మంది వ్యక్తులు సూచించారు. కానీ చివరకు అది వచన కవితగానే స్థిరపడిపోయింది. పాతకాలంలో పద్యం, పాటకు మొదటి ప్రాధాన్యత ఉండేది. వాటి తర్వాత వచన కవిత అనేది ప్రాధాన్యత పొందింది. వచన కవిత్వం అంటే మనలో భావాలను వచనం లేదా అక్షర రూపంలో చెప్పడమే వచన కవిత్వం. తెలుగు కవిత్వ ప్రక్రియలలో ఎక్కువ మందిని ఆకట్టుకుంది. తెలుగు కవిత్వానికి పద్యం ఒక్కటే దిక్కు అనే మాటను అంగీకరించని యువ కవులు, అంటే సరికొత్తగా వచ్చే కవులు కొత్త ధోరణిలో, అంటే కొత్త మార్గంలో తెలుగు కవితా ప్రక్రియలకు శ్రీకారం చుట్టాలన్న తపనతో యువ కవులు చేసిన ప్రయోగమే వచన కవిత. అంతేకాకుండా వచన కవిత పితామహుడు కుందుర్తి ఆంజనేయులు. పద్యమే కవిత్వం అని అపోహపడేవారికి ఆధునిక కాలానికి వచనమే కరెక్ట్గా సరిపోతుంది, తగినది అని నిరూపించే దశలో కుందుర్తి 1958లో ఫ్రీ వర్స్ ఫ్రంట్ను స్థాపించారు. నగరంలో వాన అనే వచన కవితా కావ్యం రచించాడు. ఈ కావ్యాన్ని వచన కవితకు లక్షణ దీపికగా కుందుర్తి రచించాడు. వచన కవిత అనేది ఆ కాలంలో సాహిత్య లోకంలో ఉద్యమంగా నడిచింది. తెలుగు సాహిత్య లోకంలో దుమారం లేపింది. చర్చలు, వాదనలు, తిరస్కారాలు వంటి ఎన్నో సాహిత్య లోకంలో హోరెత్తింది. వచన కవితకు చరిత్ర చూస్తే దాదాపు 2000 ఏళ్ల తెలంగాణ సాహిత్య చరిత్రలో ఎన్నో ప్రక్రియలు, మరెన్నో ప్రయోగాలు వెలువడ్డాయి. భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, దిగంబర కవిత్వం, చేతనావర్తన కవిత్వం, విప్లవ కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళితవాద కవిత్వంతో పాటు వచన కవిత్వ ప్రక్రియ కూడా ఉంది. 16వ శతాబ్దంలోని రాయవాచకం కంటే ముందే 14వ శతాబ్దం పూర్వార్ధంలో మహబూబ్ నగర్ జిల్లాలోని సంతూర్కు చెందిన కృష్ణమాచార్యుడు సింహగిరి, నరహరి వచనాలు రాశాడు. 1955లో కుందుర్తి తెలంగాణ వచన కావ్యానికంటే ముందే 1953లో కవిరాజమూర్తి మహిక అనే వచన కావ్యం రాశాడు. వచన కావ్యానికి ఛందస్సు ఉండదు, నియమం ఉండదు, లయాత్మకంగా ఉంటుంది, కవితామయంగా ఉంటుంది. వచన కవితలో మనలో వచ్చే ఆవేశాలు, అనుభూతుల ఒత్తిడి, సూక్ష్మభావ ప్రకటన అనేది ఉంటుంది. వచన కవిత అనేదానికి ఎలాంటి నిబంధనలు అనేవి లేవు. వచన కవితకు ఆద్యుడు శీష్ట్ల మహేశ్వరరావు. 1930లో ఆయన రాసిన కవిత్వం 1938లో విష్ణుధనువు, నవమి చిలుకగా వెలువడ్డాయి. తన కవిత్వానికి ప్రాహ్లాద కవిత్వం అని పేర్కొన్నాడు. 1939లో పటాభి రచించిన ఫిడేలు రాగాల డజన్ను ఆరుద్ర గారు మొదటి వచన కవిత గ్రంథంగా గుర్తించాడు. ఆ కాలంలో నా వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరగదంతాన్ అని సంచలనం సృష్టించాడు. 1944లో బెల్లంకొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయులు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం అనే ముగ్గురు కవులు 3 కవితల చొప్పున నయాగర అనే వచన కవితా సంకలనం ప్రచురించారు. 1949లో ఆరుద్ర రచించిన త్వమేవాహం వెలువడింది. వచన కవితకు శ్రీశ్రీ అభ్యుదయ భావాలను, దృక్పథాన్ని జోడించాడు. ఎందరో వచన కవితకు అభివృద్ధి విస్తరణకు దోహదపడ్డారు. అంతేకాకుండా వచన కవితను ముందుకు నడిపించిన వాళ్ళలో శ్రీశ్రీ, ఆరుద్ర, తిలక్, శ్రీరంగం నారాయణబాబు, ముద్దు కృష్ణ, కుందుర్తి, దాశరథి మొదలైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వచన కవిత రాసే కవి ఎలా ఉండాలి అంటే, కవి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలిస్తాడు. అంటే బయట ప్రపంచంలో మన చుట్టూ ఏం జరుగుతుంది అని అన్ని కోణాల నుండి ఆలోచించి మనం ఎలా రాస్తే అందరికీ సులభంగా అర్థమవుతుంది అని ఆలోచించి ప్రపంచంలో కనిపించే దోపిడీ, దౌర్జన్యాలు, హింసలు, నిరుద్యోగం అనే అంశాలు, అంటే మానవ జీవితంలో కనిపించే కష్టాల గురించి ప్రశ్నిస్తాడు, ప్రతిఘటిస్తాడు, బాధపడతాడు. మనుషులందరూ శాంతి, సమాధానంగా ఉంటే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందని ఆ కోరికను తనకు తెలిసిన భాషలో వెల్లడిస్తాడు. ఒక చోట ప్రారంభమైన హింసను అన్ని చోట్లకు పాకింది. దానికి కారణం కుల వివక్ష లేదా మత వివక్ష. సమాజంలో ఇలాంటి విషయాలు, దీనివల్ల ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
వారి బాధను, ఆవేదనను చూసి ఆవేదన చెందిన ఒరియా కవి రమాకాంత్ రత్ ఈ అంశం మీద తన భావాలను ఇలా వ్యక్తం చేశాడు. ఇక్కడ కాలిన కమిరిన స్త్రీ పురుషుల పిల్లల దేహాలు రైలు బోగీలలో చూడు చూడు ఎక్కడా బ్రతుకున్న వాడెవ్వడూ లేడు, ప్రతి వీధికి రెండు వైపులా కూలగొట్టిన ఇల్లు అని రాశాడు. ఇక్కడ రైలు బోగీలో ప్రారంభమైన ఒక దాడిని సూచిస్తూ విధ్వంసాన్ని వర్ణించాడు. ఎంతో మంది ప్రయాణికులు, పిల్లలు, పెద్దలు ఇంటికి వెళ్లాలనే ఆశతో ఎక్కడెక్కడి నుండో రైలు ఎక్కారు, కానీ ఇలా రైలు యాక్సిడెంట్ లో చనిపోయారు అని తన ఆవేదనను తెలియజేశాడు. కవిత్వం అంటే భాషా సామర్థ్యాన్ని తూకం వేసే సున్నితపు త్రాసు అని ఒక కవి అంటే వరవరరావు. కవిత్వం దాచనక్కర్లేని నిజం, ప్రభుత్వం అక్కర్లేని ప్రజ, అమృతం అక్కర్లేని జీవితం అంటూ కవిత్వం ఎంత శక్తివంతంగా ఉంటుందో తెలియజేశాడు. అలానే కె శివారెడ్డి పద్యం రాయడానికి అనే కవితలో మనిషిలో స్పందించే గుణం ఉంటే చాలని, స్పందన ఉంటే ఎవరైనా కవిత్వం రాయగలరు అంటారు. పద్యం రాయడానికి ఏవీ అక్కర్లేదు, ఒక శబ్దం చాలు, ఒక చూపు చాలు, ఒక పదం చాలు, ఒక పాదం చాలు, రాలుతున్న ఆకు చాలు, ఎగురుతున్న గడ్డి పోచ చాలు అని మనిషిగా సాటి మనుషులు పడే బాధలను, కష్టాలను సానుభూతితో అర్థం చేసుకొని దాన్ని చెప్పగలిగితే అదే కవిత్వం అవుతుంది అని చెప్పాడు. అలాగే ఒక గృహిణి జీవితం గురించి కవిత్వం రాస్తే ఎలా ఉంటుంది అనే దానికంటే మనం యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా ఇంకా టీవీలో చూసే అడ్వర్టైజ్మెంట్, యాడ్లో కనిపించే స్త్రీల గురించి, సంతూర్ సోపు, షాంపూ ఇంకా ఫేర్ అండ్ లవ్లీ గురించి, టూత్ పేస్ట్ గురించి యాడ్స్లో కనిపించే స్త్రీలకు, ఇంట్లో అన్ని పనులు ఓపికగా చేసే స్త్రీలకు మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది ఈ వచన కవితలో వివరించాడు. అదేంటో చూద్దాం. ఏయ్ నిన్నే, ఎల్లప్పుడూ కుటుంబం మొత్తానికి మంచి టూత్ పేస్ట్ కొంటూ ఉంటావు, మీ ఆయన నిన్ను బాగా ప్రేమించడానికి ఖరీదైన సబ్బే వాడుతుంటావా, 40% డిస్కౌంట్తో కొనుక్కొచ్చిన చీరనే కడుతూ ఉంటావు, 2 నిమిషాలలో వంటను ఎలా చేస్తావు అనే వచన కవితలో ఒక స్త్రీ తాను గృహిణిగా ఎదుర్కొంటున్న అనుభవాలను పైకి సరళంగా అనిపిస్తూనే ఎంతో ఆవేదనను కవితలో చెప్పారు. ఈ కవితలో ప్రకటన చేసే గృహిణి ఇంకా వాస్తవికంగా కనిపించే గృహిణి మధ్య తారతమ్యం అంటే డిఫరెన్స్ అనేది చక్కగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి గృహిణికి ఇంట్లో పని, చాకిరి ఎంత చేసినా జీతం ఉండదు, శ్రమ పడుతుంది కానీ సంపాదన ఉండదు. అలానే శ్రమకు గుర్తింపు కూడా ఉండదు, గౌరవం కూడా లభించదు. ఇక్కడ కవితలో గృహిణి కవితలోని వస్తువు గృహశ్రమ అంటే ఇంట్లో పని గురించి ఈ కవితలో వివరించారు. ఇక తర్వాత విషయానికి వస్తే కళాశాల విద్యా కమిషన్ 2017లో విద్యార్థుల అభిప్రాయాలను తెలియజేశారు. అయితే 2017లో డిగ్రీ చదివే విద్యార్థులకు రచన ఎలా చేయాలి అనే విషయం మీద శిక్షణ శిబిరం నిర్వహించారు. ఆ సందర్భంలో విద్యార్థులు రాసిన రచనలను తొలి అడుగులు అనే పేరుతో ప్రచురణ చేశారు, అంటే ప్రింట్ చేశారు. అందులో కొందరు విద్యార్థులు రాసిన కవితలు రాసే పద్ధతుల గురించి చెప్పిన మాటలు చూద్దాం. అయితే కమిషనర్ కాలేజీలో యువతరంగం అనే పేరుతో ప్రతి సంవత్సరం వివిధ పోటీలు విద్యార్థులకు నిర్వహించేవాళ్ళు. ఇందులో కవిత్వం, కథా రచన, ఉపన్యాస పోటీలు ఉంటాయి. హైదరాబాద్ బుక్ ఫేర్ సౌజన్యంతో ఇది జరిగింది. అయితే ఇలా రాశారు: అక్షరాలు కూర్చి కవిత్వం రాయాలి, భావాల్ని, బాధల్ని, ఆలోచనల్ని అనంతమైన అక్షర రూపంలో ఆవిష్కరించేది కవిత్వం, ప్రకటించేది, ప్రభావితం చేసేది అని ఒకటి రాస్తే మరొక విద్యార్థి కవిత్వం ఇలా నిర్వచించాడు: సమాజాన్ని మేల్కొల్పేది కవే, నీతిని, న్యాయాన్ని, మానవీయ మైత్రిని కలిగించేది కవిత్వం అని చెప్పారు. ఇలా చాలా మంది విద్యార్థులు కవిత్వం గురించి చాలా బాగా చెప్పారు. దీనివల్ల అందరికీ తెలిసింది ఏంటంటే చదువుకునే వాళ్ళు కూడా కవిత్వం రాయగలరని, సృజనాత్మకత సామర్థ్యాలున్నాయి, తగినంత శిక్షణ ఇస్తే రచనలో అభివృద్ధి చెందుతారని తెలుస్తుంది. ఇక తర్వాత విషయంగా సరళంగా ఒక భావాన్ని చెప్పడం చాలా కష్టం. ఉదాహరణకి చూస్తే 3 వచనాలు చూద్దాం. నీటిని వృధా చేయరాదు, కన్నీళ్లను కూడా వృధా చేయరాదు, నెత్తుటి కన్నీళ్లను వృధా చేయరాదు అనే వాటిలో మొదటి వాక్యం తీవ్రత లేదు, ఎందుకంటే ఆ ప్రాంతంలో నీరు పుష్కలంగా లభిస్తూ ఉండొచ్చు. రెండవ వాక్యంలో ప్రజలు బాధలలో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. మూడవ వాక్యంలో గాఢత మరీ ఎక్కువగా ఉంది. ఈ 3 వాక్యాలలో నీరు, కన్నీరు, నెత్తుటి కన్నీరు అనే దాంట్లో విశేషంగా ఉన్నాయి. కాబట్టి కవితలు సరైన అర్థాలతో సరళంగా విశ్లేషించాలి.
ఇదండి లెసన్ అనేది. మరి ఎగ్జామ్లో ఎలా రాయాలి ఏంటి అనేది చూస్తే మీకు ఏ క్వశ్చన్ అనేది వచ్చినా వచన కవిత నిర్వచించండి, చరిత్ర, రచనా పద్ధతులు, గృహిణి కవిత, విద్యార్థుల స్పందన అని ఇలా ఏ క్వశ్చన్ వచ్చినా ముందుగా వచన కవిత అంటే ఏంటి, దానికి నిర్వచనం రాసిన తర్వాత వచన కవిత చరిత్ర, ఎంతమంది కవులు వచన కవితకు తోడ్పడ్డారు అని రాసి ఇప్పుడు చెప్పిన కవితల్లో 1 లేదా 2 రాసి కవిత అంశం వాటిని ఎలా రాయాలి అనేది రాయండి. లేదా నేను స్టార్టింగ్లో చెప్పినవన్నీ లైన్ బై లైన్ క్లియర్గా రాస్తే మీకైతే మంచి మార్కులు పడతాయి. సో చివరిగా ఇదండి వీడియో అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ పొందుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది. అలానే మన ఛానల్ తెలియని మీ కొత్త ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, యూజ్ అవుతుంది, పాస్ అవుతారు. సో చివరిగా ఇదండి వీడియో అనేది.